5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో 4 స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఆ 4 సీట్లలో పెద్దల సభలో అడుగు పెట్టేదెవరు? ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఇద్దరు పేర్లైతే దాదాపు ఖరారయ్యాయట. ఇంకో సీటు మిత్రపక్షాలైన సిపిఐ లేక ఎంఐఎంకు ఇవ్వబోతున్నారట. మరో సీటు కోసం 2-3 మహిళా నేతలు పోటీ పడుతున్నారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా ఎమ్మెల్సీ రేసు. ఎమ్మెల్యే కోట మండలి సీటు కోసం నేతల పోటాపోటీ. అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డికి బెర్తలు ఖాయమా? తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు రేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా 4 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ ఉంది. వీటిలో ఒకటి మిత్రపక్షాలైన సిపిఐ లేదా ఎంఐఎంకు ఇవ్వాలని డిసైడ్ అయిందట కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిన 3 సీట్లకు పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నప్పటికీ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై హస్తం పార్టీ పెద్దలు ఒక స్పష్టతకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా 3 సీట్లను భర్తీ చేయబోతున్నారట. ఇందులో ఒకటి మాత్రం గన్ షాట్ గా అద్దంకి దయాకర్ కు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అద్దంకి దయాకర్ కు ఇప్పటికే 2-3 సార్లు అవకాశాలు మిస్ కావడంతో ఈసారి ఆయనకు బెర్త్ పక్కా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కకున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాకున్నా, ఆఖరికి ఒకసారి ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అయినా అద్దంకి పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉన్నారు. అందుకే ఈసారి అద్దంకి దయాకర్ కు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టు పడుతున్నట్లు పార్టీ వర్గాల టాక్. ఇక రెండో ఎమ్మెల్సీ సీటును సీఎం రేవంత్ పొలిటికల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి సీఎంకు పొలిటికల్ వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా వేంకు ఎమ్మెల్సీ సీటు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఈసారి పార్టీ తరపున అవకాశం ఉంది కాబట్టి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోవాలని చూస్తున్నారట. అయితే వేంను రాజ్యసభ పంపించాలని గతంలో భావించారు. ఆయన మాత్రం ఢిల్లీ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదట. దీంతో వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి స్టేట్ పాలిటిక్స్ లో ఆయన సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. కాంగ్రెస్ కు దక్కే 3వ సీటు ఖచ్చితంగా మహిళకే ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయిందట. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన విజయాబాయి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన పారిజాత నరసింహారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి వంటి నేతలు ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు. కానీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విజయాబాయి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పారిజాత నరసింహారెడ్డిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వొచ్చంటున్నారు. అయితే రాజ్యసభ సీట్లలో ఇప్పటికే మిగతా సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఎమ్మెల్సీగా రెడ్డి సామాజిక వర్గం నేతకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఏదైనా అనివార్య కారణాలతో వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ మిస్ అయితే పారిజాత నరసింహారెడ్డికి బెర్త్ దక్కనుందంటున్నారు. అదే జరిగితే మరో సీటు బీసీ నేతకు దక్కవచ్చు. ఏదేమైనా 3 ఎమ్మెల్సీల్లో ఒకటి అద్దంకి దయాకర్ పోగా మిగిలిన రెండింటిలో వేం నరేందర్ రెడ్డి, విజయాబాయి, పారిజాత నరసింహారెడ్డిలో ఎవరికి అదృష్టం దక్కనుందనేది చర్చనీయాంశంగా మారింది.